Hi guys, welcome back to my channel. Today's video is gonna be in Telugu. So people who don't know Telugu or can't understand Telugu, I'll be putting all the subtitles down below so that you guys can check it out. So yeah, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో నేను తెలుగులో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా చాలా రిక్వెస్ట్స్ వచ్చినాయి నాకు తెలుగులో ఒక వీడియో చేయండి అనేసి. నేను తెలుగు అమ్మాయిని, సో తెలుగు వీడియో చేయడం అంటే నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్గాను చాలా ఆనందంగా కూడా ఉంది. ఇంకా యా, ఫస్ట్ మనం వీడియో లోపలికి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరియు మీరు నా సోషల్ మీడియా నెట్వర్క్స్ని కూడా ఫాలో అవ్వండి, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్. నేను అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో కావాలంటే చెక్ చేయండి, అక్కడ అంతా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈరోజు వీడియో తెలుగులో ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇవాళ వీడియో మన ఇండియన్ బ్యూటీ ట్రెడిషన్ కి సంబంధించింది. సో నేను అందుకనే ఇలా తయారయ్యాను, తెలుగు అమ్మాయిలాగా ఒక బింది కూడా పెట్టుకున్నాను. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, మనం ఫస్ట్ వీడియో లోపలికి వెళ్ళిపోదాం. సో ఇవాళ నేను చేసే వీడియో ఏంటంటే ఇండియన్ బ్యూటీ హ్యాక్స్, బ్యూటీ టిప్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఏంటంటే ఇప్పుడు మనము ఫస్ట్ది సున్నిపిండి ఎందుకు మంచిది అంటే, సున్నిపిండిలో మనము శనగపిండి, ఒట్టివేళ్ళు, బియ్యపిండి, పసుపు, ఇంకా మినప్పప్పు, నల్ల మినప్పప్పు వేసుకొని బాగా పొడిలాగా చేసుకొని, దానిలో కావాలంటే మీరు పాలు కానీ పెరుగు కానీ రోజ్ వాటర్ కానీ వేసి బాగా నలుగు పెట్టుకున్నారు అంటే చర్మం చాలా చాలా మంచిగా ఫీల్ అవుతుంది. అండ్ మీకు హెయిర్, చేతుల మీద చాలా వరకు చాలా మందికి చాలా హెయిర్ ఉంటుందండి మామూలుగా అయితే, కానీ ఇది వాడడం వల్ల మీకు హెయిర్ తక్కువ అవుతుంది, హెయిర్ రిమూవల్ జరుగుతుంది, ఇంకా స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. కెమికల్స్ అవి వాడడం కన్నా ఇది వాడడం వల్ల మీకు చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి. మనకి త్వరగా ముడతలు రావు, చాలా హెల్తీగా ఉంటుంది, చాలా చాలా మంచిగా ఉంటుంది. రెండోది ఏంటంటే, మీరు తలకి ఆయిల్ పెట్టుకునేటప్పుడు మన పాతకాలంలో మన అమ్మమ్మోళ్ళు కానీ నానమ్మోళ్ళు కానీ మనకి ఆముదం పెట్టి బాగా మర్దన చేసేవాళ్ళు. ఎందుకంటే మన మాడు చాలా చల్లబడుతుంది, మనకి తలనొప్పి రాకుండా ఉండడానికి బాగా మర్దన చేసి ఆముదం అప్లై చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఆముదం అప్లై చేయాలి అంటే అందరికీ ఎందుకు జిడ్డు జిడ్డుగా ఉంటుంది, మళ్ళా నూనె త్వరగా పోదు, బాగా రుద్దాలి అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ ఆముదం అప్లై చేయడం వల్ల మీకు చాలా 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 మంచిదండి. ఆముదం అప్లై చేశాక మీరు తలస్నానం చెయ్యాలి అంటే షాంపూలు, సోపులు బదులు మంచిగా కుంకుడుకాయల్ని దంచుకొని, కుంకుడుకాయల్ని నీళ్ళల్లో నానేసి దాని రసంతో తలస్నానం చేశారు అంటే మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇచ్చినెస్ కానీ, హెయిర్ ఫాల్ కానీ చాలా తగ్గిపోతుంది. కానీ చాలా వరకు అందరు అనుకుంటారు కుంకుడుకాయలతోటి స్నానం చేస్తే చాలా జుట్టు అంతా బరకగా అయిపోతుంది, రఫ్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఆ ప్రాబ్లం కానీ ఉంటే ఏం చేస్తారు అంటే, మందార పాకుల్ని మిక్సీలో వేసి మంచి పేస్ట్ లాగా చేసి దాన్ని తలకి ఒక హెయిర్ మాస్క్ లాగా అప్లై చేశారు అంటే మీ హెయిర్ చాలా సాఫ్ట్గా, చాలా సిల్కీగా,
చాలా మంచిగా తయారవుతుంది. దాని తర్వాత మీరు షికాకాయ కానీ కుంకుడుకాయలతో కానీ స్నానం చేశారు అంటే అది చాలా మంచిదండి, చాలా మంచిది. నాకు తెలుసు చాలా వరకు చాలా మందికి టైం ఉండదు వీటితో చేయడానికి, కానీ అట్లీస్ట్ ఒక వీక్లో ఒక్కసారన్నా ఇవన్నీ ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఎప్పటి నుంచో వస్తున్నవి, మన అమ్మమ్మోళ్ళు నానమ్మోళ్ళు వాడినవి, అవి ఇప్పటికీ వాడుతూ ఉన్నారు. చెప్పాలంటే మా మమ్మీ అయితే ఇప్పటికీ సున్నిపిండితోటి కుంకుడుకాయలతోటి స్నానం చేసేదండి. ఎంత టైం ఉన్నా లేకపోయినా కంపల్సరీగా వాటితో చేసేది. అండ్ మీకు రిజల్ట్స్ పక్కా తెలుస్తాయి, మీరు ఇది వాడడం వల్ల రిజల్ట్స్ పక్కా తెలుస్తాయి. ఇంకోటి ఏంటంటే మనము వింటర్లో కానీ వర్షాకాలంలో కానీ మనం అనేసి జుట్టు ఆరలేదు, ఎండ రావట్లేదు, జుట్టు ఆరట్లేదు అంటే డ్రైయర్ పెట్టేసుకొని బాగా జుట్టు ఆరిపేసుకోవాలి అనుకుంటామండి. కానీ పాతకాలంలో మంచిగా సాంబ్రాణి వేసుకునే వాళ్ళు తలకి. సాంబ్రాణి పౌడరు బొగ్గుల మీద సాంబ్రాణి పౌడర్ వేస్తూ దాంతోపాటు కొంచెం తెల్లగడ్డ పొట్టు పసుపు వేసుకున్నారు అంటే దానికి మించింది ఇంకా ఏమీ లేదు. ఇప్పటికీ చిన్నపిల్లలకి సాంబ్రాణి కూడా వేస్తారండి, ఎందుకంటే అది మనకి జలుబు రాకుండా, ఇంకా ఈ సమ్మర్ ఈ వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ వచ్చే జబ్బుల నుంచి మనకి ఇమ్యూనిటీ ఇవ్వడానికి సాంబ్రాణి పొడి వేస్తారండి. ఇప్పటికి మీరు కుదిరితే ఇవన్నీ చేస్తూ సాంబ్రాణి పొడి వేసుకున్నారు అంటే మీకు ఆ రోజు అంతా చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఏదో మంచి స్పా లగ్జూరియస్ స్పాకి వెళ్ళేసి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. సో సాంబ్రాణి పొడితోటి మీరు తలకి మంచిగా పెట్టుకున్నారు అంటే దానికన్నా మంచిది ఇంకా ఏది ఉండదండి, ఏది ఉండదు. సో ఇవన్నీ నాకు తెలిసి మా మమ్మీ చేసేవన్నీ నేను చెప్తున్నాను మీకు. నేను ఇప్పటికీ వీక్లో ఒకసారో 2 సార్లు ఇవన్నీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కెమికల్స్ వాడటం కన్నా నా దృష్టిలో ఇవన్నీ చాలా మంచివి, చాలా మంచివి. అండ్ ముఖంకి మీరు ఒకవేళ ఫేస్ ప్యాక్ అట్లాంటివి పెట్టుకోవాలి అంటే శనగపిండితో కానీ లేదా ముల్తానీ మట్టితో కానీ మీరు ఫేస్కి ప్యాక్ లాగా పెట్టేసుకొని తర్వాత వాష్ చేసుకున్నారు అంటే దానికన్నా ఇంకా మంచిది ఏది ఉండదండి. ఇంకా మనము బాగా చాలా చాలా ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కింద కామెంట్లు పెట్టండి. ఇంకా ఏమైనా చేయాలి అనుకుంటే ఇంకేమైనా ఉంటే నేను మిగతా వీడియోస్లో చెప్తాను. సో ఇప్పటికీ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.